భూపతికి భుజబలమే కాదురా, బుద్ధి బలం కూడా ఉంది. ఓరే దుర్మార్గుడా, ఒక అమాయకురాల్ని చంపి ఆ నేరం అన్యం పుణ్యం ఎరుగుని రాజా మీద మోపి ఆ కుటుంబాన్ని విడదీస్తావా? నువ్వు మనిషివి కాదురా. వినేశావన్నమాట. వసే ముసల్దానా, నువ్వు విన్నది గతంలో జరిగిపోయిన కథ. ఇక ముందు జరగబోయేది చెప్తాను, జాగ్రత్తగా విను. వచ్చే శివరాత్రి ఉత్సవాలలో ఆ పెద్దరాయుడు చావుకి ముహూర్తం పెట్టాను. టీచర్ని అడ్డం పెట్టుకుని వాడి తమ్ముడిని వెలివేయించాను. జాతరను అడ్డం పెట్టుకుని పెద్దరాయుడిని లేపేస్తాను. ఆ విషయం తెలిసి రాజాగాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చేదారిలో వాడిని నా మనుషులు పైకి పంపిస్తారు. ఆ తరువాత వాడి తమ్ముడు ఆ రకంగా పెద్దరాయుడు కుటుంబంలో ఆఖరి శవానికి నిప్పంటించేసి ప్రశాంతంగా నిద్రపోతాడు. నీ పాపాలు పండే రోజు దగ్గరకొచ్చింది. ఇప్పుడే వెళ్ళి నీ దుర్మార్గాలన్నీ ఊరి జనానికి చెప్తాను. వాళ్ళే నిన్ను తరిమి తరిమి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపుతారు. అప్పుడు అప్పుడు నీ శవాన్ని కళ్ళారా చూసి ఆ పుణ్యంతో నిన్ను కన్న పాపాన్ని కడిగేసుకుంటాను. శభాష్, ఆదర్శ మాత, శభాష్. వెళ్ళు, అందరికీ చెప్పి నీ కోరిక తీర్చుకో. అలా చేశావనుకో, చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో రాస్తారు. ఎందుకలా చూస్తున్నావు? వెళ్ళు. వాళ్ళెవ్వరూ నీ నాపరు. వెళ్ళు. అది చచ్చుంటే తీసుకెళ్లి పాతేయండి, బతికుంటే మన తోట బంగాళాలో కట్టిపడేయండి. ఆ పెద్దరాయుడంతం చూసిన తర్వాత దీని సంగతి ఆలోచిస్తాను. ఏమిటిది? చూస్తే కనిపించడంలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీ ఇస్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. ఏమండి, ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. పిచ్చి డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వింటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి. నన్ను దీవించండి మావయ్య గారు. తప్పుగా భావించద్దు. ఈ రోజుల్లో అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి. అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబు ఏమన్నా చెక్ చేసి. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదురా. మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే దొంగ? నువ్వు చేసే దరిద్రప్పలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేకుని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతేనే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసావు. ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయానే, నా బిడ్డ ధనుష్, వాడి కోసం వచ్చాను. అమ్మా, అదిగా బాబు. అమ్మా, బాబు. అమ్మా, బాబు. అమ్మా, బాబు. అమ్మా, ఒక్క నిమిషం రా డార్లింగ్. ఇది నీ కోడలమ్మా. ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా
పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి బాబు. అయ్యో అమ్మా! రారా, ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. రా.
కొంచెం వచ్చుకోమా. తొందరపడ్డావు అత్తయ్య. తొందరపడ్డది నేను కాదు బాబు, నువ్వే తొందరపడ్డావు. టీచర్ని చంపడం దగ్గర నుంచి అన్ని తప్పులు చేసింది వీడయ్యా, నా కొడుకు. నువ్విచ్చిన తీర్పు వల్ల అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నది నీ తమ్ముడు రాజా. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. నిజమాయనకు చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసావు అత్తయ్య. అన్నయ్య, అన్నయ్య, మీరిచ్చిన తీర్పులో తప్పులేదు. ఆ రోజు సాక్షులు చెప్పిన 100% నిజం. దాన్ని బట్టి మీరిచ్చిన తీర్పు నిజం. మీరు బాధపడకండి అన్నయ్య, నేను సంతోషంగా శిక్ష అనుభవిస్తున్నాను. అవునయ్యా, నీ తీర్పులో తప్పేమీ లేదు, నీ తీర్పులో తప్పే లేదు. నేనే ఏదో తొందరపడి వాగేశాను. నా బాటలేం పట్టించుకోకు బాబు. అన్నయ్య, ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తేరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటాను మీరు ఎందుకు